हरिः ओं श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः नरसिंहोऽखिलज्ञानमतध्वान्तदिवाकरः जयत्यमितसद्ज्ञानसुखशक्तिपयोनिधिः कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय ते नमः। व्यासाय भवनाशाय श्रीशाय गुणराशरे हृद्याय शुद्धविद्याय मध्वाय च नमो नमः। नौमिन्याय सुधादिकर्जरमुनीन् श्रीपादरत्सन्मणीन् व्यासार्यान् विविधागमाब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघूत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यारसुधारतान् शास्त्रेषु पारदर्श्वानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे। विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुम्। नारायणाय परिपूर्णगुणर्णवाय विश्वोदरस्थितिलयोन्नियतिप्रदाय ज्ञानप्रदाय विबुधासुरसौख्यदुःखसत्कारणाय वितताय नमो नमस्ते। स्वस्त्यस्तु हरिः ओं हरिः ओं हरिः ओं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जरमुदीरयेत्। नारायणं सुरगुरुं जगदेकनाथं भक्तप्रियं सकललोकनमस्कृतं च त्रैगुण्यवर्जितमजं विभुमाद्यमीशं वन्दे भवघ्नम् अमरासुरसिद्धवन्द्यं। स्वस्त्यस्तु हरिः ओं हरिः ओं हरिः ओं। ఏకచక్రనగరంలోని బ్రాహ్మణుడు తను ఆపదకు గురి అయినప్పుడు ఆ ఆపదను గురించిన మానసిక పరిపక్వతను ఎలా సంపాదించుకోవాలి, ఆ ఆపదను ఎలా ఎదుర్కోవాలి, దాన్ని ఎలా నేర్పాలి. తనొక్కడే లేదు, ఆపదన తనొక్కడికే కాదు. నేను వెళ్ళొచ్చు, బకాసురునికి ఆహారంగా నేను వెళ్ళొచ్చు. ఆహారంగా నేను వెళ్ళిన తరువాత నా భార్య బిడ్డలు సుఖంగా ఉండాలి కదా, నా వియోగంతో వారు శోకిస్తూ ఉండకూడదు కదా. అసలు వియోగ శోకం అనేది కొన్నాళ్ళు ఉంటుంది, నిరంతరం అలాగే ఉండదు. మనిషి మర్చిపోతాడు. ఆ వరాన్ని భగవంతుడు ఇచ్చాడు, అది వరమో శాపమో తెలియదు, అయినా వరమే అనిపిస్తుంది. శాపం కన్నా వరం అని మనం అనుకుందాం. అయినా కాలం ఆ వియోగానికి వియోగ శోకానికి ఔషధంగా ఆ కాలమే ఉంటుంది. ఆ కాలానికి అనుగుణంగా మనిషి ఆ శోకాన్ని మర్చిపోతాడు, సంతోషంగా తనుంటాడు. అయినా కూడా ధైర్యం వారిలో నింపాలి కదా. నేను లేకుండా ఎలా జీవితాన్ని సాగిస్తారు? కనుక ఎంత చక్కగా చెబుతూ ఉన్నాడో, అసలు నేనున్నా లేకున్నా జీవితమే దుఃఖప్రదమైనది. ఒకరుండాలని కాదు, ఎవరున్నా ఎవరు లేకపోయినా జీవితం అనేదే దుఃఖదాయకమైనది. మొట్టమొదట అది అర్థం అవ్వాలి, దాన్ని అర్థం చేయాలి. ఎంత చక్కని పాఠాలో గమనించండి. ఇవన్నీ అనివార్యమైన ప్రసంగం ఇది తనకు. నేను వెళ్ళాలి, నేను చనిపోతానిక, నేను ఆహారమైపోతాను. నేను లేనప్పుడు, నేనిక రాను అని అన్నప్పుడు వాళ్ళు ఎలా ఉండాలి? వారికి బోధించాలి కదా, ఏదో ఒక బోధన ఉండాలి కదా. జ్ఞానం ఉండాలి, పరిజ్ఞానం ఉండాలి, పరిపక్వత ఉండాలి వారికి. కనుక తను బోధిస్తూ ఉన్నాడు, జీవితమే పరమ దుఃఖమైనది. అందులోని సంయోగాలు, వియోగాలు, ఎవరెవరినో కోరుకోవడాలు, దేన్నో కోరుకోవడం. దాన్ని కూడా ఎంత చక్కగా ఒక వస్తువును మనం కోరుకుంటూ ఉన్నామంటే ఆ శోకాన్ని కూడా కోరుకున్నట్లే. అలాగే దాన్ని చాలా చక్కగా చెబుతూ ఉన్నాడు. నేను కావాలి అని కోరుకుంటూ ఉన్నారా మీరు? నేను కావాలని మీరు కోరుకున్నట్లయితే దుఃఖాన్ని కోరుకున్నట్లు. అలాగే ఏది కావాలి అని కూడదు. ఉన్నంతలో ఉన్నతంగా ఉండాలి, ఉన్నంతలో సంతోషంగా మనిషి ఉండాలి. ఆ పాఠాన్ని నేర్చుకోవాలి జీవితంలో. కనుక ఆ విషయాలన్నిటినీ తను చెబుతూ ఉన్నాడు, వారిని ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు. నేను లేని జీవితాన్ని ఎలా గడపడం దాన్ని నేర్పుతూ ఉన్నాడు ఆ యజమాని, ఆ భర్త.
చెబుతూ ఉన్న తర్వాత భార్యకు ఓ మాట చెప్పాడు. నేను ఎంతగానో మొరపెట్టుకున్నాను, చెప్పుకున్నాను, అయినా కూడా నా మాట వినలేదు. సరే, ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురయ్యింది. సుదూరమపితం దేశం వ్రజేద్ గరుడ హంసపత్. ఎక్కడైనా దుఃఖం ఉందనుకుంటే చాలా దూరమైన ప్రదేశమైనా కూడా గరుడునిలా తను వెళ్ళిపోవాలి, వేగంగా వెళ్ళిపోవాలి, శీఘ్రంగా వెళ్ళిపోవాలి. వ్రజేత్ గరుడ హంసపత్. గరుడునిలా లేక హంస పక్షిలా దూరమైన ప్రాంతానికి కూడా చాలా వేగంగా వెళ్ళిపోవాలి. చాలా అద్భుతమైన నీతి ఇది, చాలా అద్భుతమైన మాట ఇది. మనిషి బ్రతికి బట్ట కట్టాలంటే వలస పోవాల్సిన అనివార్యం మనిషికి కలిగిందంటే వేగంగా అక్కడి నుండి వెళ్ళిపోవాలి. విద్యాధీశ విజయంలో చాలా చక్కని ఇలాంటి ప్రసంగమే ఒకటి వస్తుంది. విద్యాధీశ తీర్థుల వారి పూర్వాశ్రమం, ఇంకా వారి పేరు నరసింహాచార్యుల వారు. పుణతాంబే అనే నగరంలో వారు నివాసం ఏర్పరచుకున్నారు. అక్కడ త్రివిక్రమ దేవస్థానం కూడా ఉందట. అప్పుడు ఉండేది, ఇప్పుడు తురుష్కుల ధ్వంసానికి పాలయ్యింది, విధ్వంసానికి పాలయ్యింది. ఆ పుణతాంబ నగరంలో వాళ్ళు ఉన్నప్పుడు ఒక బ్రాహ్మణుడు పరుగున వచ్చాడట. వచ్చి నరసింహాచార్యుల వారికి చెప్పారు, స్వామి మీరు మంచివాళ్ళలా ఉన్నారు, మంచివాళ్ళు ఉండాలి, కానీ తురుష్కులందరూ కూడా ఆక్రమిస్తూ ఉన్నారు, కనిపించిన వారిని కనిపించినట్లు చంపేస్తూ ఉన్నారు, అబలల్ని పరిపీడిస్తూ ఉన్నారు, చిన్న పిల్లలని కూడా చూడకుండా, వృద్ధులని కూడా చూడకుండా వారిని చంపేస్తూ ఉన్నారు. కనుక ఎలాగైనా మీరు తప్పించుకోండి, ఇక్కడి నుంచి బయటికి వెళ్ళండి. విద్యాధీశుల వాళ్ళు నరసింహాచార్యుల వారు ఆలోచించారు, ఈ పరిస్థితిలో ఏం చేయాలి? ధైర్యంగా ఇక్కడే ఉండాలా? మొండి ధైర్యం అది, అలా ఉండకూడదు. తపస్సంపన్నులు నిజమే, కానీ కాలం ఎలాంటిది దాన్ని కూడా ఆలోచించాలి కదా మనిషి. కాలం ఎలాంటిది? భగవంతుడు ఆ బ్రాహ్మణులో ఉండి తను ఈ విషయాన్ని చెప్పించాడు కదా. అంటే ఇక్కడి నుంచి మేం వెళ్ళాలి అని భగవంతుని సంకల్పం ఉండొచ్చు కదా. మనల్ని మనం సంరక్షించుకోవాలి కదా. మనల్ని మనం సంరక్షించుకుంటూ ధర్మాన్ని సంరక్షించాల్సిన బాధ్యత మా పైన ఉంది. మహానుభావులు ఆలోచించారు. నరసింహాచార్యుల వారు ప్రజలందరినీ సిద్ధం చేసుకున్నారు, వలస వెళ్ళిపోయారు, వేగంగా వెళ్ళిపోయారు. వ్రజేద్ గరుడ హంసవత్. ఈ మాట నేను చదువుతూ ఉన్నప్పుడు ఆ నరసింహాచార్యుల వారి జీవితం నాకు గుర్తొచ్చింది కనుక ఆ విషయాన్ని నేను చెప్పాను. మనల్ని మనం సంరక్షించుకోవాలి, మన ధర్మాన్ని కూడా మనమే సంరక్షించుకోవాలి, మన వాళ్ళని కూడా మనమే సంరక్షించుకోవాలి. కనుక ఆ ఉద్దేశంతో నేను అప్పుడు చెప్పాను, కానీ నా మాట నువ్వు వినలేదు, అదే పట్టుకుని కూర్చోలేదు. మరి ఆ భర్త చూడండి, చెప్పాలి, తప్పు చెప్పాలి, కానీ దాన్నే పట్టుకుంటూ దాన్నే లాగదీస్తూ మనిషి ఉండకూడదు. సోయం తే బంధుకామాయ అషణ్వంత్యా వచోమమ బంధు ప్రణాశ సంప్రాప్తో భృజం దుఃఖకరోమమ. ఇప్పుడు చూడు ఏం జరిగింది, ఏం జరుగుతూ ఉంది. ఎవరైనా ఒకరు వెళ్ళాలి కదా. అప్పుడే వెళ్ళిపోతే ఈ పరిస్థితి నుండి మనం బయటపడేవాళ్ళం కదా అని తను చెప్పాడు. అథవా మద్వినాశోయం నహి శక్ష్యామి కంచన. లేదా నేను వెళ్ళాలా, నేను వెళదామనుకుంటే వెళ్ళాలని నాకు కూడా అనిపించడం లేదు. ఎందుకని ఎంత చక్కగా విమర్శించాడో, ఎంత అద్భుతమైన జన్మ ఇది, భగవంతుడిచ్చిన జన్మ. కనుక వెళ్ళాలని నాకు అనిపించడం లేదు. ఇలా పుణ్యాన్నే సంపాదించుకోవాలనే భావన నాకుంది. నేను వెళతానని మొట్టమొదట చెప్పలేదు. తనను తను మొట్టమొదట ప్రేమించుకోవాలట. ఏ మనిషి తనను తను ప్రేమించుకోడో మరెవరిని ప్రేమించగలడు తను? ఏ మనిషి భగవంతుణ్ణి ప్రేమించడో, తనను తను ఎవరు ప్రేమించుకోడో తనెవరిని ప్రేమించగలడు? ఎవరిని ప్రేమించే తాహతు తనకు లేదు. ఆ బ్రాహ్మణుడు, ఆ భర్త మొట్టమొదట తనను తను ప్రేమించుకున్నాడు. అందుకని తను చెబుతూ ఉన్నాడు, నేను వెళ్ళనా, కానీ వెళ్ళబుద్ధి కావడం లేదే. పరిత్యక్తుమహం బంధుం స్వరం జీవన్ నృశంసవత. వెళ్ళడానికి నాకు అనిపించడం లేదు అని తాను అన్నాడు. సరే, ఎవరిని నేను వదిలిపెట్టాలి ఈ సందర్భంలో? సహధర్మచరీం దాంతాం నిత్యం మాత్ర సమాం మమ సఖాయం విహితాం దేవై నిత్యం పరమికహం గతిం పిత్రా మాత్రా చ విహితాం సదా గార్హస్థ్యభాగినీం వరయిత్వా యథాన్యాయం మంత్రవత్ పరిణీయ చ కులీనాం శీలసంపన్నాం అపత్యజననీమపి త్వమహం జీవితస్యార్థే సాధ్వీం అనపకారిణీం.
నేను బ్రతకాలంటే ప్రశ్న వేసుకున్నాడు. నేను బ్రతికి ఉండాలంటే నేను వెళ్ళాలి, మొదట నేను ఆహారం అవ్వాలి, నేను చనిపోవాలి. కానీ బ్రతకాలని నాకు అనిపిస్తూ ఉంది, అనిపించాలి. చివరి వరకు బ్రతకాలని మనిషికి అనిపించాలి. జిజీవిషేత్ శతకం సమాహ, ఉపనిషత్తు చెప్పిన మాట అది. 100 సంవత్సరాల వరకు బ్రతికుండాలని మనిషి ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉండాలట. అలా తను చేశాడు. ఉపనిషత్ ధర్మాన్ని తను పరిపాలిస్తూ ఉన్నాడు. నేను బ్రతకాలి అని కోరుకుంటే ఉపనిషత్తు చెప్పిన మాటని నేను వింటూ ఉన్నానని అర్థం. ఆ ధర్మాన్ని నేను చేస్తూ ఉన్నానని అర్థం. కనుక మొట్టమొదట బ్రతకాలి అని ఆలోచించగలగాలి మనిషి. ఎలా అయితేనేం పర్వాలేదు అనుకోకూడదు. ఎప్పుడేమైతే ఏం పర్వాలేదు అనుకోకూడదు. అలాంటి భావన మనిషికి రాకూడదు. దుర్భావన అది. మనిషికి రాకూడదు. బ్రతికి తీరాలి, బ్రతికి తీరుతాను అనే భావన మనిషికి కలగాలట. నిజమే బ్రతకాలి, కానీ నన్ను బ్రతికించుకోవడం ఈ సందర్భంలో నాకు సాధ్యమవుతుందా? లేదు. నేను బ్రతకాలంటే ఎవరినో ఒకరిని పరిత్యజించాలి, ఎవరినో ఒకరిని బకాసురుని దగ్గరకు పంపాలి. ఎవరిని పంపాలి? మొట్టమొదట తరువాత తన భార్య కనుక ఆ భార్యను గురించి తను ఆలోచిస్తాడు. నిన్ను పంపగలనా? నాకు బదులుగా నిన్ను పంపగలనా? తనకు తను ప్రశ్నించుకున్నాడు. కానీ తన భార్యకు బదులు చెబుతూ ఉన్నాడు, నిన్నెలా పంపగలనే? నేను చెప్పిన మాట వినలేదు సరి, అపాయం ఆపద వచ్చింది సరి, ముంచుకొచ్చింది సరి, అయినా కూడా నేను నిన్నెలా బలిపశువు చేయగలను? చెయ్యలేను, సాధ్యం కాదు నా వల్ల. ఎందుకని? భార్యను విడిచి నేనుండలేను. దానికి కారణాలను చెబుతాడు బ్రాహ్మణుడు. అసలు ఎంత సంతోషం కలుగుతూ ఉందంటే చాలా ఆనందం అనిపిస్తుంది. ఆ బ్రాహ్మణుడు భార్యను గురించిన చెప్పిన గొప్పతనం. భార్య భర్తలు ఎంత అన్యోన్యంగా ఉండాలని నేర్చుకోవడానికి మహాభారతాన్ని మనం చదవాలి. అన్నదమ్ములు ఎలా అన్యోన్యంగా ఉండాలి, మహాభారతం చదవాలి. అక్కా చెల్లెళ్ళు ఎలా అన్యోన్యంగా, మహాభారతం చదవాలి. ఒక కుటుంబం ఎంత ప్రేమగా ఉండాలి, మహాభారతం చూడాలి. ఒక గ్రామంలోని ప్రజలు, ఇరుగు పొరుగు వాళ్ళు ఎలా ఆనందంగా ఉండాలి, మహాభారతం. ఒక గ్రామంలోని వారు ఎలా ఆనందంగా, మహాభారతం చెబుతుంది. ఒక రాజ్యంలోని ప్రజలు ఎలా సంతోషంగా, మహాభారతం చెప్పాలి. ప్రపంచంలోని యావత్ ప్రజలందరూ ఆనందంగా ఎలా ఉండాలి, మహాభారతాన్ని మనం చదవాలి. 14 లోకాలలోని ప్రజలందరూ కూడా ఎలా ఆనందంగా ఉండాలి, మహాభారతం చదవాలి. మహాభారతం చదవకపోతే ప్రేమ గురించి అస్సలు మనకు తెలియదు. ఇప్పుడు అందరూ అంటూ నేను ప్రేమించాను తనని, అస్సలు నాకు మాత్రం ఒప్పుకోవడం సర్వథా సాధ్యం కాదు. అది ప్రేమ కాదు, గుడ్డి ప్రేమ కూడా కాదది. మహాభారతాన్ని చదవని వారికి ప్రేమించడం ఎలా సాధ్యమవుతుంది? రామాయణాన్ని ప్రేమించని వారికి, భాగవతాన్ని ప్రేమించని వారికి అసలు ప్రేమించడమే రాదు నా దృష్టిలో. నేను చదవకపోయినా నాకు రాదు. ఎవరైతే మహాభారతం చదవలేదో, చదవడం మాత్రమే కాదు అర్థం చేసుకోవాలి. ఎవరికి మహాభారతం అర్థం కాలేదో, ఎవరికి రామాయణం అర్థం కాదో, ఎవరికి భాగవతం అర్థం కాలేదో, భాగవతం రామాయణం మహాభారతాలని ఎవరు చదవలేదో వారు ప్రేమించడం సాధ్యం కాదు. ఏదో ఒక విధంగా మహాభారతంలోని విషయాలను తను విని ఉంటాడు కనుక తను ప్రేమించగలుగుతాడు. ఇప్పుడు ఎవరో తను ప్రేమిస్తూ, ఒక వ్యక్తి ప్రేమిస్తూ ఉన్నాడంటే నేను మహాభారతం చదవలేదు, రామాయణం చదవలేదు, భాగవతం నేను చదవలేదు, అయినా నేను ప్రేమిస్తూ ఉన్నాను అని ఎవరో ఒకరు ఆక్షేపించవచ్చు. అయినా కూడా నేను చెప్పేది ఏంటంటే, ప్రేమించడానికి ఏం చూసి నేర్చుకున్నాడు? ఏవో కొన్ని మాటలు ఉంటాయి కదా, కారణాలు ఉంటాయి కదా. ఏ మాటలు విని, ఏ ప్రసంగం చూసి తను ప్రేమించాలనుకున్నాడో ఆ ప్రసంగాలన్నీ కూడా మహాభారతంలో ఉన్నవే. ఎటు వెళ్ళినా మీరు మహాభారతానికే వెళ్ళాలి, భాగవతానికి, రామాయణంలోనే వెళ్ళాలి మీరు. తను మహాభారతాన్ని సాక్షాత్తుగా వినలేదు, రామాయణ భాగవతాలను నేరుగా వినలేదు తను. అయినా కూడా ఆ విషయాలు ఎలాగో తన తలలో, మనసులో పడ్డాయి.
నేను ఇలా అనకూడదు, అయినా కూడా అంటూ ఉన్నాను. ఏ సినిమా పాటలను తను విన్నా కూడా మహాభారతంలోని, భాగవతంలోని, రామాయణంలోని సందేశాలు అక్కడ ఉంటాయే తప్ప మంచి మంచి పాటల గురించి నేను చెబుతూ ఉన్నాడు. ఇప్పటి పాటల్ని గురించి నేను చెప్పడం లేదు. ఇప్పుడు కూడా ఎన్నో మంచి పాటలు ఉండొచ్చు, దాన్ని నిరాకరించడం లేదు నేను. నీతి మాటలు ఉన్నాయి కదా, ఎక్కడి నుంచి వచ్చాయి నీతి మాటలు? ఆ నీతి మాటలకు ఉగమస్థానమే అసలు మహాభారతం, రామాయణం, భాగవతం. కనుక మహాభారతం, రామాయణం, భాగవతం లేనిదే మనిషి ప్రేమించడం సాధ్యం కాదు. అందులోనూ నేరుగా మనం మహాభారతాన్ని చదివినట్లయితే, విన్నట్లయితే ఎంత చక్కగా తను ప్రేమించగలడో. ఇప్పుడు చూడండి, మహాభారతంలోని ఒక భర్త తన పాత్రను ఎంత చక్కగా నిర్వర్తిస్తూ ఉన్నాడో, భార్యను ఎంత చక్కగా తను చూసుకున్నాడో, భార్యతో ఎంత చక్కగా తను కాలాన్ని గడిపాడు, ఎంత అనుబంధాన్ని భార్యపై పెంచుకున్నాడు, ఎంత మోజును పెంచుకున్నాడు. రెండూ ఉన్నాయి. భార్య అన్న తరువాత ప్రేమ ఉండాలి, భార్య అన్న తరువాత గౌరవం కూడా ఉండాలి. గౌరవం ఉండాలంటే వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేయడం అని నేను చెప్పడం లేదు. గౌరవం అనేది ప్రత్యేకమైనది. ఒక్కొక్కరికి ఒక్కో విధమైన గౌరవం. అలా తను భార్యను గౌరవించుకుంటూ ఉన్నాడు. భార్యలోని మంచితనాన్ని గమనించడమే భార్యను గౌరవించుకోవడం. భార్యను కూడా నమస్కారం చేయడం అని కాదు, తనలోని మంచితనాన్ని గుర్తించగలగాలి, గుర్తించాలి, దానికి తగినట్లు ప్రేమించాలి. నేను వెళ్ళాలి ఆహారంగా, కానీ ఎందుకో బ్రతకాలని అనిపిస్తూ ఉంది, ఇంకా నాకు ధర్మం చేయాలి, సాధన చేయాలి. ఎంత గొప్ప దేహం అసలు ఇది! ఈ గొప్ప దేహాన్ని విడిచిపెట్టడానికి తన వల్ల కావడం లేదు. ఇంత గొప్పగా తన దేహాన్ని ప్రేమించిన మహానుభావుడు బ్రాహ్మణుడు. ఏదో తిని తందానాలాడడానికి కాదు ఈ దేహం ఉన్నది, అందుకని బ్రతకడానికి కాదు. ఈ దేహం ఉన్నది సాధన చేయడానికి. కనుక ఎందుకనో ఎంత సాధన చేశాను ఈ దేహంతో అసలు ఇంతవరకు నేను. కనుక చనిపోవాలనే కోరిక నాకు కలగడం లేదు. సరే, నేను చనిపోకూడదంటే ఎవరినో విడిచిపెట్టాలి. ఎవరిని విడిచిపెట్టగలను? భార్యనా? ఓహో, సర్వథా సాధ్యం కాదని తేల్చి చెప్పాడు. భార్య వల్ల కలిగే లాభాలేంటి, ఎలాంటి లాభాలు నాకు కలిగాయి ఆ బ్రాహ్మణుడు చెబుతూ ఉన్నాడు. సహధర్మచరీం, నేనే ధర్మం చేసినా నాకు వత్తాసు పలికావే నువ్వు, నాకు సహకరించావే నువ్వు. నేనే ధర్మం చేసినా, అది చిన్ని ధర్మమో పెద్ద ధర్మమో అని కాదు, నేను ధర్మం చేస్తూ ఉన్నంతసేపు నా ధర్మానికి సహకారం చేశావు నువ్వు. కనుక నువ్వు ధర్మపత్నివి. ఎందుకంటారు ధర్మపత్ని అని? భర్త ధర్మం చేస్తూ ఉన్నప్పుడు దానికి సహకారాన్ని అందిస్తుంది కనుక తను ధర్మపత్ని. సహధర్మచరీం, నాతో ఉండి నాతో ధర్మాన్ని చేయించావు నువ్వు. నువ్వు ఉన్నందుకు నేను ధర్మాన్ని చేయగలిగాను. నువ్వు లేకపోతే ఆ ధర్మాన్ని నేను సంపాదించగలిగి ఉండేవాణ్ణా? లేదు, అస్సలు సాధ్యం కాదు. మొట్టమొదట తన గుణాన్ని ప్రశంసించాడు. అంటే మొట్టమొదటి గుణాన్ని, మొట్టమొదట కాదు, ఇది మొదట తను ప్రశంసిస్తూ ఉన్నాడని కాదు, నేను అలా అన్నాను. కానీ మొట్టమొదటి గుణం ఏది? భార్యలో వెతకాల్సిన గుణం కాకూడదు, వెతకకూడదు ఆ గుణాన్ని. ఆ గుణం కనిపించాలి మనిషికి, అంతగా సహకరించాలి మనిషికి. తను ధర్మం చేస్తూ ఉన్నప్పుడు ధర్మపత్ని తను కావాలి. సహధర్మచరీం, నేనే ధర్మం చేసినా అక్కడ నువ్వు కనిపిస్తూ ఉన్నావు. నువ్వు లేనిదే ఈ ధర్మం నా వల్ల సాధ్యం కాలేదు. అంతగా నా చేత ధర్మాన్ని చేయించావు, నాకు తోడుగా ఉన్నావు, నాకు నీడగా ఉన్నావు. నిన్ను వదిలిపెట్టగలనా? నిన్ను విడిచిపెట్టి ఆ ధర్మాన్ని నేను చేయగలనా? నువ్వు వెళ్ళిపోతే, నిన్ను విడిచిపెడితే, నువ్వు చనిపోతే ఆ మాట ఆడకూడదు. అయినా కూడా స్పష్టం కోసం నేను అంటూ ఉన్నానంతే. నువ్వు లేకపోతే ఆ ధర్మాన్ని నేను సాధించగలనా? లేదే. ధర్మశూన్యుడనైపోతాను నేను. ఎలా విడిచిపెట్టగలను? ఒకటి కారణం చెప్పాడు. సహధర్మచరీం దాంతాం, ఎంత ఇంద్రియ నిగ్రహం అసలు నీకు. మరో గుణాన్ని గుర్తించాడు. ఇలాంటి భర్తలుంటే, ఇలాంటి భార్యలుంటే ఇక రాజ్యమంతా ఎంత క్షేమమో, ఎంత సంతోషమో రాజ్యములో. దాంతాం, దమ అంటే ఇంద్రియ నిగ్రహం అని అర్థం. ఎంతగా నీ ఇంద్రియాలను నీవు నిగ్రహించుకున్నావు.
ధర్మానికి సహకారం అందించాలంటే ఇంద్రియ నిగ్రహం లేకపోతే అస్సలు సాధ్యం కాదు మనిషికి. నేనెందుకండి సహాయం చేయాలి, ధర్మం నేనెందుకు చేయాలి అసలు అని తనంటే ఎక్కడ ధర్మం చేయగలడు తను? కనుక ఎక్కడో ఒక చోట ఇంద్రియ నిగ్రహం భార్యకు ఉండాలి, భర్తకు ఉండాలి, భార్య కూడా ఉండాలి. అలా నీ ఇంద్రియాలను నువ్వు నిగ్రహించుకుని నేను చేసే ధర్మాల్లో పాలు పంచుకున్నావు కదా, అలాంటి నిన్ను వదిలిపెట్టగలనా నేను? దాంతాం నిత్యం మాత్ర సమాం మమ. తెలుసుకోవాలి కనుక నేను చెబుతూ ఉన్నాను. నేను అనుకున్నాను ఈరోజు కూడా ఓ 2-3 అధ్యాయాలు చెప్పేద్దామనుకున్నాను, కానీ భార్య భర్తలు కట్టిపడేశారు నన్ను అని నాకు అనిపిస్తూ ఉంది. మరో మాట చెప్పింది, నిత్యం మాతృ సమాం మమ. నాకు ఎలాంటి దానివి తెలుసా నువ్వు? ధర్మంలో మాత్రమే సహకారమని కాదు, అన్నమిచ్చే అన్నపూర్ణవు నువ్వు, అన్నమిచ్చే అన్నపూర్ణవు నువ్వు. మాతృ సమాం నిత్యం, ఎల్లప్పుడూ తల్లిలా నువ్వు నాకు ఆహారం ఇచ్చావే. తల్లి ఎంత ప్రేమగా, అమ్మ ఎంత ప్రేమగా ఆహారం తన కొడుకులకు సిద్ధపరుస్తుందో అలా నువ్వు అమ్మలా నాకున్నావు, అమ్మవయ్యావు నాకు. అమ్మలా కమ్మని ఆహారాన్ని నాకు అందించావు. నిన్ను మరవగలనా? నిన్ను విడిచిపెట్టగలనా? నిన్ను విడిచిపెట్టి నేనుండగలనా? లేదు. మరో గుణాన్ని తను చెప్పాడు, నిత్యం మాత్ర సమాం మమ సఖాయం విహితాం దేవై. నేను నిన్ను వివాహం చేసుకున్నాను. వివాహం చేసుకుంటున్నప్పుడు 7 అడుగులు నడిచాను. 7 అడుగులు నడవడం అంటే ఏంటి? 7 అడుగులు నడవడం అంటే ఏంటి? మైత్రిని సంపాదించుకోవడం అని అర్థం, సహృద్భావాన్ని సంపాదించుకోవడం అని అర్థం, ఓ స్నేహితుణ్ణి సంపాదించుకోవడం అని అర్థం. మైత్రి ఎలా ఒకరి నుండి మరొకరిలో ప్రవేశిస్తుంది? ఆ స్నేహం అంటే ఒక్క అడుగు వేసినా కూడా, ఎవరితోనైనా ఒక్క అడుగు వేసినా కూడా స్నేహం వారిలో ప్రవేశిస్తుందట. అందులో మంత్రపూతంగా మనం 7 అడుగులు వేసామే, ఆ 7 అడుగులు వేసిన తరువాత ఆ స్నేహం ఎంతగా నాకు పెరిగిందంటే నీపైన అంత అమాంతంగా అభివృద్ధమయ్యింది స్నేహం. నువ్వు నా స్నేహితురాలివి. ఎవరిచ్చారు నిన్ను నాకు? దేవతలిచ్చారు. దైవమిచ్చిన స్నేహం నువ్వు, దైవమిచ్చిన చెలికత్తెవు నువ్వు, దైవమిచ్చిన స్నేహితురాలువు నువ్వు. స్నేహాన్ని వదిలిపెట్టి నేనుండగలనా? లేదు. నిన్ను విడిచిపెట్టగలనా? లేదు. స్నేహాన్ని చంపడమా? స్నేహాన్ని చంపుకోవడమా? స్నేహాన్ని ఆహారంగా ఇవ్వడమా బకాసురునికి? లేదు. నిన్ను పంపడం అంటే స్నేహాన్ని పంపడం అని అర్థం. నిన్ను ఆహారంగా పంపడం అంటే స్నేహాన్నే బకాసురునికి ఆహారంగా పంపడమని అర్థం. నా వల్ల సాధ్యం కాదన్నాడు. సఖాయం విహితాం దేవై నిత్యం పరమికాం గతిం. ప్రతిరోజు కూడా పరమగతివు నువ్వు. అంతకన్నా గొప్పగా ఆలోచించగలిగారు. ఒక బ్రాహ్మణుడు, ఒక భర్త, పిత్రా మాత్రాచ విహితాం. నిన్ను నాకెవరిచ్చారు? నేనే నిన్ను సంధించుకోలేదు, నేనే నిన్ను పొందలేదు. నా తల్లి, నా తండ్రి నిన్ను నాకిచ్చారు. వారి ఆ ఉపకారాన్ని కూడా నేను స్మరించుకోవాలి. నిన్ను చూశారు, నిన్ను చూసి నా కొడుకుకు తను సరిపోతుందే అనుకున్నారు. సరిపోతుంది అనుకుని నీ వల్ల నా కొడుకు సుఖంగా ఉంటాడు, నీ వల్ల నా కొడుకు ధర్మం చేస్తాడు, నీ వల్ల నా కొడుకు ఎన్నెన్నో మంచి అభివృద్ధిని తను పొందుతాడు, సంతరించుకుంటాడు అని ఆలోచించి నిన్ను నా తల్లిదండ్రులు నాకిచ్చారు, అంటే వివాహం చేశారు నాతో. అలాంటి తల్లిదండ్రులిచ్చిన నిన్ను నేను పోగొట్టుకోగలనా? సాధ్యం కాదు నా వల్ల. తను మరో మాట చెప్పాడు, సదా గార్హస్థ్య భాగినీం. అంతేకాకుండా నాకు సుఖాన్ని పంచిపెట్టావు కదా, నాతో గార్హస్థ్య జీవితం దాన్ని అనుభవించావు కదా, నాకు సంతోషాన్ని ఇచ్చావు కదా, ఎలా విడిచిపెట్టగలను నిన్ను? లేదు. ఇది కూడా నిజమే కదా, భార్య వల్ల భర్తకు సుఖం, భర్త వల్ల భార్యకు సుఖం నిజమే. కానీ ఆ సుఖాన్ని నాకిచ్చిందని స్మరించుకుని నిన్ను నేనెలా వదిలిపెట్టగలను, నేనెలా పంపగలను? నా వల్ల సాధ్యం కాదు.
చెబుతూ ననంటూ కులీనాం శీల సంపన్నాం అపత్య జననీమపి త్వామహం జీవితస్యార్థే సాధ్వీం అనపకారిణీం. ఏ అపకారం చేశావు నువ్వు అసలు వదిలిపెట్టడానికి? ఏదైనా ఒక అపకారం చేసున్నట్లయితే నిన్ను విడిచిపెట్టేవాడినేమో, కానీ ఏ అపకారం చేశావు నువ్వు? ఏమీ చేయలేదు. కానీ మొదట ఓ మాట చెప్పాడు, నేను వెళదామని చెప్పినా నా మాట వినలేదు అంటే నిన్ను విడిచిపెట్టడానికి అది కారణం కాదు. అది నువ్వు చేసిన అపకారం కాదు. నిన్ను విడిచిపెట్టేంత అపకారం కాదు, తప్పు కాదు అది అనే మాటను ఎంత చక్కగా ఇక్కడ ఆ భర్త తను చెబుతూ ఉన్నాడో భార్యతో చాలా సంతోషం అనిపిస్తుంది. పరిత్యక్తుం నశక్ష్యామి భార్యాం నిత్యమనువ్రత. చివరికి ఓ మాట అన్నాడు, ఏమి నువ్వేంటి అంటే నా వెనుకే ఉన్నావు నువ్వు నన్ను వెంబడించావు, నీడలా నన్ను వెంబడించావు. అలాంటి నిన్ను నీడను విడిచిపెట్టి ఉండగలరా ఎవరైనా? లేదే. నీడను విడిచిపెట్టడం ఎలా సాధ్యం కాదో నిన్ను విడిచిపెట్టడం కూడా అలా సాధ్యం కాదు. నావు నిత్యమనువ్రతం. ఇది భార్య భర్తల మధ్య ఉండాల్సిన అనుబంధం. ఇలాంటి దివ్యమైన అనుబంధాన్ని అనుభవించిన మహానుభావుల ఆ దంపతులు. వేదవ్యాసదేవుల వారు వారిని ఎక్కడ పెట్టారో చూడండి. ఇక పైన ఈ తరువాత పాండవులందరూ పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకునే ముందు ఓ దాంపత్యాన్ని వారు చూడాలి. ఎల్లప్పుడూ కలిసిమెలిసి ఉండే ఆ దాంపత్యాన్ని వారు చూడాలి. దాంపత్యాన్ని చూసి ఎలా ఆ గార్హస్థ్య జీవితాన్ని అనుభవించాలి, పాఠాలుగా నేర్చుకోవాలి. ఎక్కడ నేర్పాలి? ఆ ఇంట్లో పెట్టాడు. ఆ దంపత్యాన్ని చూస్తూ ఉంటే ఎంత ఆశ్చర్యం అనిపిస్తుందో, సంతోషం అనిపిస్తుందో. పరిత్యక్తుం నశక్ష్యామి భార్యాం నిత్యమనువ్రతాం. అలాంటి నిన్నెలా నేను దూరం చేసుకోగలను? సాధ్యం కాదన్నాడు. సరే, నిన్ను విడిచిపెట్టుకోవడం సాధ్యం కాదంటే నా కూతుర్ని నేను విడిచిపెట్టగలనా? కూతురి మహత్వాన్ని గురించి చాలా చక్కగా మహాభారతం చెబుతుంది. భర్తురర్థాయ నిక్షిప్తాం న్యాసం ధాత్రా మహాత్మన యయా దౌహిత్రజాన్ లోకాన్ ఆశంసే పితృభిః సహ. కూతురి వల్ల కలిగే లాభం ఏంటి? కూతుర్ని బ్రహ్మదేవుడు మనకిచ్చాడే. ఎందుకనిచ్చాడు? సంరక్షించడానికి కూతురిచ్చాడు. కూతురు ధనం. ఆ ధనం మాది కాదు. కాళిదాసు ఈ మాటను ఎంత చక్కగా అనువాదం చేశాడంటే, అర్థోహి కన్యా పరకీయ ఏవ. శాకుంతలంలో ఇదే మాటను వివరించారు కాళిదాసు కూడా. మహాభారతంలో లేని మాటను చెప్పిన వారెవరు? అసలు ఎవరూ లేరు. ఇక్కడ చెబుతూ ఉన్నారు, భర్తురర్థాయ నిక్షిప్తాం. కూతురు కలిగింది నాకు. కూతుర్ని బ్రహ్మదేవుల వారు ఇచ్చారు నాకు. ఎందుకోసమని? నా కోసమని ఇచ్చారా? లేదే. సరి అయిన అయ్యవారి చేతిలో పెట్టడానికి కదా ఆ కూతుర్ని నాకిచ్చింది. లోకమంతే ఇంతే కదా. సరి అయిన ఒక మనిషిని గుర్తించి ఆ మనిషి చేతిలో పెట్టడానికి కదా తననిచ్చింది. అది ధనం. కానీ అది ఎవరి ధనమో మేం సరిగ్గా తెలుసుకొని ఆ అయ్యవారి చేతిలో తనను పెట్టాలి. అందుకోసం ఆ కూతురునిచ్చారు. అంతేకాకుండా ఆ కూతురికి మళ్ళీ కొడుకులు కలిగితే ఆ కొడుకుల వల్ల నాకు మంచి కలుగుతుంది, ఉన్నతమైన లోకాలు కలుగుతాయి. ఆ విషయాన్ని కూడా మీరు తెలుసుకున్నారు. అష్టక సంవాదం జరిగింది. యయాత్యష్టక సంవాదం జరిగింది. యయాతికి అష్టకులు మొదలైన వారు దౌహిత్రులు. వారి వల్ల ఎలాంటి అత్యద్భుతమైన పుణ్యం తనకు కలిగిందో, అత్యద్భుతమైన లోకం తను సంపాదించుకున్నాడో మనం తెలుసుకున్నాము. దౌహిత్రుల వల్ల కలిగే లోకాలు ఏవైతే ఉన్నాయో ఆ లోకాలు కూడా నాకు కావాలి. ఎక్కడికి వెళ్ళాలి నేను? అక్కడికి నేను వెళ్ళాలంటే కూతురు కావాలి. కూతురు లేకుండా ఎలా వెళ్ళగలను? కూతురు లేకుండా ఎలా ఆ ధర్మాన్ని నేను సాధించగలను? కొందరంటారు, మన్యంతే కేచిదధికం స్నేహం పుత్రే పితుర్నరాహ. సామాన్యంగా తండ్రికి ఎవరిపైన ప్రేమ ఎక్కువగా ఉంటుంది అంటే మహాభారతం చెబుతుంది, ఆ ఒక తండ్రి ఇప్పుడు తండ్రి అయ్యాడు. తను ఇంతవరకు భర్తగా తన విశ్వరూపాన్ని చూపించాడు. భర్తగా భార్య పైన ఎంత ప్రేమను తను చూపించాలో, ఆ భర్తలోని ఏ గుణాలను తను కనుక్కోవాలో, ఏ గుణాలను చూసి తను మురిసిపోవాలో, ఏ గుణాలను చూసి తనను విడిచిపెట్టకూడదో
ఏ చిన్ని చిన్ని దోషాలు ఉంటాయి, ఆ దోషాన్ని కూడా తను చెప్పాడు. కానీ ఆ చిన్ని పొన్ని దోషాలు తనను విడిచిపెట్టడానికి కారణం కాకూడదు. తనలోని దివ్యమైన గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ గుణాలు ఉండటం వల్ల తనతో తన సావాసంలో ఎల్లప్పుడూ ఉండాలనే కోరిక మనిషి కలగాలి. అలా ఒక భర్తగా తనేంటో తను నిరూపించుకున్నాడు, మంచి భర్త అనిపించుకున్నాడు. ఇక తను తండ్రి అవుతూ ఉన్నాడు. ఇప్పుడు ఏకపాత్రాభినయం అని మనం అంటాం కదా, ఇంతవరకు తను భర్త పాత్రను నిభాయించాడు, పోషించాడు. ఇప్పుడు తండ్రి పాత్రను తను పోషిస్తూ ఉన్నాడు. అందులోనూ ఒక కూతురికి తండ్రిగా తనెలా కూతురు గురించి ఆలోచించాలో చాలా చక్కగా ఆ పాత్రను తను పాత్రను చూపిస్తూ ఉన్నాడు. నటించడం అని నేను అనను, ఆ పాత్రలో జీవిస్తూ ఉన్నాడు. నిజమైన జీవితం అది. మనం ఇప్పుడు అంటాం తను ఆ పాత్రలో జీవించాడు అని అంటాం. ఎంత జీవించాడు అని మనమన్నా కూడా తను నటించడమే కదా అది. అలాంటి పరిస్థితే తనకొస్తే అలా చేయగలడా తను? లేదే. అలాంటి పరిస్థితే మాకొచ్చిందనుకోండి, మేము చేయగలమా? అలా లేదు. కనుక మేము నటించడం వరకు మాత్రమే. మనం జీవించడం మన వల్ల సాధ్యం కాదు. కానీ ఒక కూతురికి తండ్రిగా తను ఇప్పుడు జీవిస్తూ ఉన్నాడు, ఆ పాత్రను జీవింపజేస్తూ ఉన్నాడు. ఆ మహానుభావుడు పేరేంటో చెప్పలేదు, తన పేరేంటో మహానుభావుడు, ఆ భర్త, ఆ బ్రాహ్మణుడు. కూతురు అంటే ఏంటి? కొందరు అంటారు తండ్రికి కొడుకు పైన ఎక్కువ ప్రేమ ఉంటుంది అని కొందరు అంటారు. మరికొందరంటారు తండ్రి అంటే తన కూతురు పైనే ఎక్కువ మక్కువ ఉంటుంది అని కొందరు అంటారు. కానీ నాకైతే రెండు కళ్ళు అనలేదు. రెండు కళ్ళన్నా కూడా ఎడమ కన్ను పైన కుడి కన్ను, కుడి కన్ను పైన ఎంత ప్రేమ మనిషికి ఉంటుందో, ఎంత పనులను తను చేస్తుందో ఎడమ కన్ను అంతగా చేయదు. రెండు అలా ఉండలేవు. అంటూ ఉంటాం మనం, నాకు రెండు కళ్ళు మీరు అని. అలా కాదు, రెండూ కుడి కళ్ళే నాకు. తను చెబుతూ ఉన్నాడు, కన్యాయాం కేచిదపరే మమ తుల్యా ఉభౌ స్మృతౌ. నాకెవరు కావాలంటే ఇద్దరూ నాకు కావాలి. కూతుర్ని కొడుకుని సమానంగా ప్రేమించిన ఓ మహానుభావుని దర్శనం చేసుకుంటూ ఉన్నాం మనం. ఓ మహానుభావుని గురించి మనం వింటూ ఉన్నాం. ఎవరు చెప్పారండి కూతురిపైన ప్రేమ ఉండదు, కొడుకుపైనే ఉంటుందని? లేదు, ఇద్దరూ నాకు సమానులే. సమానమైన ప్రేమను పంచిన ఓ ప్రేమాత్ముని మనం చూస్తూ ఉన్నాం. అలాంటి ప్రేమకుని సంరక్షించుకోవాలనే ప్రేమ భీమసేన దేవుల వారిదంటే వారి ప్రేమ ఎంత ఘనమైనదో మనం ఆలోచించగలగాలి. ఎందుకని రక్షించుకోవాలనుకున్నారు భీమసేన దేవులు? ఇలాంటి ప్రేమికులు ఉండాలండి ప్రపంచంలో. ఇలాంటి ప్రేమికులుంటే ప్రపంచానికి క్షేమం ఉంటుంది. కనుక సంరక్షించుకున్నారు వారిని. నాకిరువురు సమానమే. ఒకరిపైన ఎక్కువ, మరొకరిపైన తక్కువ, అలా నా ప్రేమ లేదు అని తను తేల్చి చెప్పాడు. తుల్యం ఉభౌ స్మృతౌ. ప్రార్థయేయం పరాం ప్రీతిం యస్మిన్ స్వర్గఫలాని చ అహం ముక్త పితరుణాదద్యజాతస్య తేజస దయితం మే కథం బాలం అహం త్యక్తుమిహోత్సవే. కూతురి కన్నా చిన్నవాడు కొడుకు, తను ఇంకా పాలుతాయే వయసు ఉండొచ్చేమో, కనుక భీమసేన దేవుల వారు అలా చెప్పారు. అలాంటి బాలకుణ్ణి నేను పంపించగలనా? లేదే. ఆలోచించకూడదు, అయినా కూడా ఆలోచించి తీరాలి. మేమే దేహాన్ని విడిచిపెట్టిన తరువాత ఎవరు నన్ను ఉద్దేశించి శ్రాద్ధం చేస్తారు? ఎవరు పిండ ప్రదానం చేసేది? వారిని సంరక్షించుకోవడం మా బాధ్యత కాదా? త్యాగోయం మమ సంప్రాప్తో మమ వామే సుతస్యమ. ఎవరిని ఇప్పుడు విడిచిపెట్టాలి అని అనుకుని తిరిగి చివరికి తను చెప్పాడు, సర్వైస్సహ మృతం శ్రేయ నచమే జీవితం క్షమం. ఇది తన పరిపూర్ణమైన మాట కాదు. తరువాత తన మాటలు ఇంకా ముందుకు సాగాయి. కనుక ఇదేంటి చివరికి తను అన్నాడు. ఈ అధ్యాయంలో 171వ అధ్యాయంలో తను చివరికి అంటూ ఉన్నాడు, త్యక్తాఖ్యేతే మయా వ్యక్తం నేహశక్ష్యంచి దేవితం. నేను వెళితే చివరికి సరే నేను వెళితే వీరందరూ సుఖంగా బ్రతకగలరా? అంతగా అటాచ్మెంట్ మాది, అంతగా బంధనం మాది. కనుక నేనైనా ఎలా విడిచిపెట్టి వెళ్ళగలను? నేను వెళ్ళడం సాధ్యం కాదు. కనుక ఏం చేద్దాము? ఓ పని చేద్దామా? అందరూ వెళ్ళిపోదాం తన దగ్గరికి. అందరినీ ఏకకాలంలో తను తింటాడు. సరే, అందరూ వెళ్ళిపోదాం, ఎవరు ఉండడం కాదు. ఎక్కడో ఒక్కడ మనమందరం చేరి వెళదాం, అందరూ జతగా కూడుకుని వెళదాం. ఒక్కరిని మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళడం కూడా నా వల్ల సాధ్యం కావడం లేదు. అంతగా ప్రేమతో నన్ను బంధించేశారు మీరందరూ కూడా.
కనుక సకుటుంబ సపరివార సమేతంగా ఆ బకాసురునికి ఆహారం అవుదాం అని తను చెబుతూ ఉన్నాడు. ఆ తరువాత ఏం జరిగింది, ఎవరెవరు ఎలా మాట్లాడారు, చాలా చక్కగా మీరు వినే ఉంటారు అన్ని విషయాల్ని. అయినా కూడా మహాభారతంలోని ఆ ప్రధానమైన శ్లోకాలను మనం తెలుసుకుంటూ వారి ఆ ఆ ఆ సంవాదం యొక్క వివరణను మళ్ళీ మనం రేపు తెలుసుకుందామని చెబుతూ అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీయ రమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ రస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామతః అక్షరోజో అజర సర్వదేవామృత కుక్షిగం యస్య విశ్వం సదా అజాదికం ప్రణరామో వాసుదేవం దేవతామండలాఖండమండనం. హరి ఓం అనేన భావయత్ పుణ్యం అవాప్నోతు గురుర్మమ.